తమిళనాడులో టీవీకే విజయం ఏపీలో జనసేన పార్టీ అధ్యక్షుడికి ఇబ్బందికరంగా మారింది. చాలా మంది పవన్ కళ్యాణ్ ని విజయ్ ని పోల్చడం మొదలు పెట్టారు. ఆ పోల్చే క్రమంలో కొందరు జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఆక్రోశానికి ఆవేశానికి కూడా గురవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా గతంలోనే ఇలా సొంతంగా ఎజెండాతో వచ్చి ఉంటే ఒక విజయ్ లాగా మారి ఉండేవారేమో అని కొందరు అభిప్రాయపడుతుంటే మరి కొందరు ఏకంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పెద్ద తప్పు చేశారు. ఆ పార్టీని అలాగే కొనసాగించి ఉంటే ఆ తర్వాత మంచి వైభవం ఉండేది అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించలేక చిరంజీవి గారిని కూడా విమర్శించేందుకు కొందరు జనసేన పార్టీ సానుభూతి పరులు ఒడిగడుతున్నారు సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఇలా ఒంటరిగా నిలబడి ఫైట్ చేయడానికి గుండె ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయంలో ప్రదర్శించకుండా మరో వ్యక్తి ఆ ధైర్యాన్ని తెగింపును ప్రదర్శించి విజయవంతమైన తర్వాత మనం కూడా అలా ధైర్యంగా నిలబడి ఉంటే బాగుండు అని అనుకోవడం అన్నది అసంబద్ధం. చేయాల్సిన సమయంలో చేయకుండా, చూపాల్సిన సమయంలో సాహసం చేయకుండా ఇప్పుడు ఇంకొకరు సక్సెస్ అయిన తర్వాత పోల్చుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు. నిజానికి చెప్పాలి అంటే ఈరోజు విజయ్తో పవన్ కళ్యాణ్ ను పోల్చడం ఎంత తగ్గిస్తే అంత పవన్ కళ్యాణ్ కు గౌరవప్రదంగా ఉంటుంది, జనసేన పార్టీ వాళ్ళకు కూడా బాగుంటుంది. అలా కాకుండా విజయ్తో పదే పదే పోల్చుకుంటే జనసేన పార్టీ వాళ్ళకు మానసికంగా మరింత ఒత్తిడి తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చేది కూడా ఏమీ లేదు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వైఖరికి విజయ్ వైఖరికి చాలా తేడా ఉంది. విజయ్ చాలా హుందాగా ప్రచారం చేసుకున్నారు. తన ఎజెండాను వివరించారు, తాను ఏం చేయబోతున్నానో చెప్పారు, తన మేనిఫెస్టో ఏంటో చెప్పారు. ప్రతిపక్షానికి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల్ని సంబోధించే సమయంలో కూడా స్టాలిన్ సార్ అంటూ ఇలా చాలా హుందాగా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ హుందాతనాన్ని ఏపీ రాజకీయాల్లో ప్రదర్శించలేదు. ఆయన పార్టీ పెట్టింది మొదలు తాట తీస్తా, తోలు ఒలుస్తా, మక్కిలు ఇరగొట్టి కింద కూర్చోబెడతా, వాడేవాడు వీడేవాడు, చెప్పుతో కొడతా అంటూ ఇలా రకరకాలుగా హేట్ స్పీచ్ అంటే అవతల వాళ్ళని అగౌరవపరిచేలాగే ఎక్కువగా మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా తన ఎజెండా ఏంటి, తాను అధికారంలోనికి వస్తే ఏం చేస్తాను అని చెప్పింది లేదు. తన మేనిఫెస్టో ఇది, విధి విధానాలు ఇవి అని చెప్పింది కూడా లేదు. కాబట్టి విజయ్ కి పవన్ కళ్యాణ్ కి పోల్చడం కూడా అంత కరెక్ట్ కాదు. వ్యక్తిత్వాల పరంగా కూడా విజయ్ కూడా చాలా మంది సలహాలు ఇచ్చారు. సింగిల్ గా వెళ్ళదు, ఎటు కాకుండా పోతావు, అదే ఏదన్నా ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకో, ఫస్ట్ ఎలక్షన్లు కాబట్టి ఎన్నో సీట్లు వస్తే మంచి పోస్ట్ తీసుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి లాంటి పదవి కూడా తీసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. కానీ విజయ్ తెగింపుతో ముందుకెళ్లారు. లేదు, ప్రజల మీద నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, నా ఎజెండా మీద నమ్మకం ఉంది, నేను మంచి చేయాలనుకుంటున్నాను, రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. రాజకీయాలు చేయాలనుకుంటే ఆల్రెడీ ఉన్న పాత పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ విధానాలతో కలిసిపోవడం అనేది రాజకీయం అవుతుంది. అలా కాకుండా ఒక కొత్తదనమైన రాజకీయాన్ని సృష్టించాలి అంటే పాత పార్టీల నుంచి దూరంగా సింగిల్ గానే ఉండాలన్న ధైర్యంతో తెగింపుతో విజయ్ వెళ్ళారు. ప్రజలు కూడా అంగీకరించారు, నమ్మారు, సక్సెస్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తొలి నుంచి కూడా ఒంటరిగా వెళ్లేందుకు, ప్రజలతో తన ఎజెండా ద్వారా ప్రజల్ని మెప్పించేందుకు ఏ రోజు ప్రయత్నించింది లేదు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ అన్నది అధికారంలోనికి రావడం కోసం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగకుండా అధికారంలోనికి రాకుండా అడ్డుకోవడమే తమ ఎజెండా అన్నట్టుగా పార్టీని పవన్ కళ్యాణ్ గారు నడిపారు. 2014లో పార్టీ పెట్టి వెంటనే తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మద్దతు ఇచ్చారు, అప్పుడు గెలిచారు. 2019కి వచ్చేసరికి మళ్ళీ సొంతంగా పోటీ చేస్తామంటూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేశారు, అప్పుడు విఫలమయ్యారు. మళ్ళీ 2024 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. ఇలా సందర్భాన్ని బట్టి తన విధానాన్ని మార్చుకోవడం, పొత్తులు మార్చుకోవడం తప్పించి ఏ రోజు కూడా సొంతంగా తన ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు. పైగా ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పటికైనా సరే విజయ్ ఇచ్చిన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఒక ప్యారలల్ గా ఒక ప్రత్యేకమైన ఫోర్స్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేయాలి అంటున్నారు. కానీ ఇది కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ఏపీ రాష్ట్ర ప్రజలు మొత్తం స్కాన్ చేసేశారు. ఇప్పుడు ఆయన కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన కోణం కూడా ఆయనలో ఏది మిగిలి లేదు. ఎందుకంటే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు, 2019కి వచ్చేసరికి టీడీపీని తిట్టేసి కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిసి వెళ్ళారు. 2019 ఎన్నికల్లో కౌంటింగ్ పూర్తవగానే మళ్ళీ కాషాయం కప్పేసుకున్నారు. అంటే అప్పటి వరకు కమ్యూనిస్టులతో చెగువీరా అంటూ బీఎస్పీతో ఉండి కౌంటింగ్ పూర్తయిన వారానికి మళ్ళా బీజేపీతో కలిసిపోయారు. 2024కి వచ్చేసరికి మళ్ళీ టీడీపీతో కలిసిపోయారు. ఇప్పుడు ఏకంగా తన ఎజెండా ఏంటి అంటే అధికారంలోనికి రావడమో లేకుంటే పబ్లిక్ మంచి చేయడమో కాదు, గుడ్డిగా రాసి చేసినట్టుగా మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని మనం కొమ్ము కాయాలి, భుజం కాయాలి అని బహిరంగంగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు విజయ్ గారికి ఆల్టర్నేట్ అవుతారు, అలాంటి వ్యక్తిగా మారుతారు అని అనుకోవడం అన్నది అత్యాశ అవుతుంది. విజయ్ గెలుపును చూసిన తర్వాత ఇలా తాము కూడా రాజకీయాల్లోనికి వెళ్ళి ఇలా గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు బాధపడడమో లేకుంటే కుళ్ళుకోవడము తప్పనిసరిగా చేసి ఉంటారు. రజనీకాంత్ గారు కూడా పార్టీ పెట్టాలనుకున్నారు తమిళనాడులో,
కానీ పార్టీని ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యారు, అంటే అనారోగ్యం కారణంగా. అంటే ఎంత ఒత్తిడికి ఆ రోజు రజనీకాంత్ గారు గురై ఉండాలి. కానీ అలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు, తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా చనిపోయినప్పటికీ, అనేక విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని సింగిల్ గానే ఆ సమయంలో కూడా మరో సాయం తీసుకోకుండా సింగిల్ గా నిలబడడం బట్టే విజయ్ సక్సెస్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ తెగింపును ఏ రోజు చూపింది లేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని విలీనం చేయకపోతే బాగుండు అని ఈ రోజు మాట్లాడుతున్న జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు అసలు చిరంజీవి గారి సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టిన తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు సొంతంగా ఎదగడానికి ఏ ప్రయత్నాలు చేశారు అంటే సమాధానం లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేక చిరంజీవి గారిని అనడం అన్నది ఇదంతా ఒక ఆక్రోశాన్ని, ఒత్తిడిని ఒక చోటు నుంచి మరో చోటికి మళ్లించే ప్రయత్నం లాగే ఉంటుంది, కానీ ఇది వాస్తవికత కాదు. ఒకవేళ సరే ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో సొంతంగా విజయ్ లాగా ఎదగాలి అనుకుంటే ఏపీలో ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే తక్షణం జనసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి సొంత ఏజెండాతో పోరాటం చేయవచ్చు. తెలుగుదేశం పార్టీ మీద పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే దూకుడుగా కూడా ప్రదర్శన ఇవ్వచ్చు. అలా చేస్తే 2029 ఎన్నికల్లో ఏమన్నా ఆలోచిస్తారేమో పబ్లిక్, గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఏంటి, ఆయన ఎలా పొత్తులు మారుస్తూ ఉంటారు, ఎలా అవసరానికి రాజకీయాలు చేస్తారు అన్నది ప్రజలు గమనించేశారు. సో ఒకవేళ ఇప్పుడే వచ్చి మొత్తం సొంతంగా ఏజెండాని ఏదైనా రూపకల్పన చేసుకుంటే ఏమో భవిష్యత్తు బాగుంటుందేమో. అలా కాకుండా కరెక్ట్గా ఎన్నికలకు ఒక 6 నెలల ముందు మళ్ళీ బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీ అలా చేసింది, ఇలా చేసింది కాబట్టి నేను సొంతంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను, ఇకపైన జనసేన సొంతంగా ఉంటుంది అని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో మొత్తం మీద అయితే జనసేన పార్టీ వాళ్ళు విజయ్తో పవన్ కళ్యాణ్ గారిని పోల్చుకోకుండా ఉండడం అన్నది అత్యుత్తమమైన మార్గం. అలా పోల్చుకుంటూ వెళ్తే ఇంకా మానసికంగా ఒత్తిడి పెరుగుతుందే తప్పించి సాధించేది కూడా ఏమి ఉండదు. విజయ్ సొంతంగా నిలబడ్డారు ధైర్యంగా, కానీ పవన్ కళ్యాణ్ గారు తానే నాకు క్యాడర్ లేదు, మన దగ్గర శక్తి లేదు కాబట్టి మనం టీడీపీతో కలిసి వెళ్ళాలి, అది కూడా ఒకసారి కాదు 2 సార్లు కాదు 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారంటే నాయకుడిలోనే ధైర్యం లేదు. పైగా 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. రాష్ట్రం బాగుపడాలి, మంచి రాజకీయాలు రావాలి అనుకుంటే ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ పాలన చూసిన తర్వాత అయినా రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఒక ఎజెండాను రూపకల్పన చేసుకొని అయ్యేది అయిపోయింది, ఇకపైన నేను చాలా స్వచ్ఛంగా ఉంటాను, నా లైన్ ఇది, నా ఎజెండా ఇది, కాబట్టి నాకు ప్రత్యేకంగా ఒంటరిగా వస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని ప్రజల్ని అడగవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయడం లేదు, పదే టీడీపీతో 15 ఏళ్ళు అంటున్నారు. కాబట్టి విజయ్తో పవన్ కళ్యాణ్ గారిని పోల్చడం అన్నది దుస్సాహసమే అవుతుంది.